శాసనమండలి విప్ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు పాల్గొంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము, నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు గారు ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో హ్యామ్ రోడ్స్ గురించి, ఎక్సెస్ టెండర్స్ని పిలుస్తున్నామని, ఇచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్సెస్ అవుతుందని చెప్పి, 11,000 కోట్లు అయితే 15,000 కోట్లు ఎక్సెస్ అయిందని చెప్పి, అడ్డగోలుగా ఆలోచన లేకుండా తలతిక్కగా ఏదో మాట్లాడాలి, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని హరీష్ రావు ఈరోజు బ్లాక్మెయిల్ రావుగా మారినట్టు చాలా స్పష్టంగా నేను వారి ప్రెస్ మీట్ చూస్తే, వారి యొక్క చిట్ చాట్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. టెండర్ ప్రక్రియ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా యాజ్ పర్ నామ్స్ టెండర్ వేసి ఇంకా టెండర్స్ ఓపెనే అవ్వలేదు. ఓపెన్ కాకముందే ఈ బాబమ్మడిదులు ఇద్దరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకి పాల్పడి అందరినీ బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా డబ్బును సంపాదించుకోరు. ఈరోజు ప్రతిపక్షంలో పోయినాక కూడా ఏ రకంగా ఎవరిని బెదిరియాలి, ఏ రకంగా ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఏ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇద్దరు పోటాపోటీన మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్రషర్స్ గురించి మాట్లాడి, తర్వాత వాళ్ళ బంధువు శాసన మండలి సభ్యుడు నవీన్ రావు గారితో మధ్యవర్తిత్వంతో చేసి ఆ క్రషర్ వాళ్ళందరితో కూడా బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకుంటే ఇదే హరీష్ రావు. ఈరోజు మళ్ళీ హ్యామ్ రోడ్ల గురించి కూడా ఈ రోడ్ కాంట్రాక్టు టెండర్లు ఎవరైతే ఈ రోడ్ కాంట్రాక్ట్స్ చేస్తారో 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అరాచకానికి ప్రభుత్వం ఏర్పడినాక ఎవరు కూడా రోడ్లు వేయడానికి ముందుకు రాలే. వీళ్ళు ఏదైతే చెల్లించాల్సిన బిల్లులు వీళ్ళు చెల్లించాల్సినవి చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తే ఎవరు కూడా బయటకు వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేకుండే. దాని తర్వాత ఒక భరోసాని కల్పించి బాధ్యతతోటి సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా బిల్లు వస్తే ఇబ్బంది పడకండి అని చెప్పి హ్యామ్ దాని కింద 60-40 రేషియోలో లోన్ది, మిగతా సగం ఇక్కడ 60-40 రేషియోలో ప్రొసీజర్ ప్రకారంగా టెండర్స్ని పిలుస్తే దాన్ని కూడా ఈరోజు వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి, మరి మా సంగతి ఏంది, మాకు ఇవ్వకపోతే బావ ఒక దిక్కు, బొమ్మడిది ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఇద్దరు పోటీ పడి ఈ బ్లాక్మెయిల్ రావులు వీళ్ళని దండుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న అవాస్తవాలని, టెండర్లు ఓపెన్ కాకముందే అవాస్తవాలని, తప్పులని ప్రచారం చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయనీకి చిట్ చాట్ చేసిన మీడియాతో చాలా స్పష్టంగా వారు మాట్లాడిన మాటలతో అర్థమైంది. ఇంకోటి మహిళలపైన అత్యాచారం గురించి, అరే బాబు, మీ కుటుంబంలో ఉన్న కేటీఆర్ తోడబుట్టిన చెల్లె, నీ మరదల్ని, మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు ప్రతిరోజు ఏడిపిస్తున్నారు. మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు రాక్షసులు, మీరు నీచులు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అడ్డగోలుగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసేదానికి ఇప్పటివరకు మీకు సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానం లేదు. ఈరోజు మీరు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్పని సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈగిల్ ఫోర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి చోట ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ చాలా పగడ్బందీగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ పెట్టుకొని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ పనిచేస్తుంది. ఇవి మీ కళ్ళకి కనబడతలేనట్టున్నాయి. ప్రతి వారం రోజులకి బావ ఒకటి మాట్లాడితే బొమ్మడిది ఒకటి మాట్లాడాలి. ఎవరిని నేను వీని బ్లాక్మెయిల్ చేస్తాను, వాని బ్లాక్మెయిల్ చేయి, నేను వీని దండుకుంటాను, వాని దండుకో అని చెప్పి పోటీపడి, సిగ్గు లేకుండా పోటీపడి ప్రతి దాన్ని కూడా ప్రజల సమస్యలపైన మాట్లాడడం పక్కన పెట్టి ఈ కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరియాలి, ఈ కాంట్రాక్టర్ దగ్గర పైసలు ఎట్లా దండుకోవాలి, ఈ దండుకున్న పైసల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలనే దానిపైన చిత్తశుద్ధి తప్ప, లేదా మా అయ్య ఎప్పుడు కథమవుతాడు, మా అయ్య కథమైన తర్వాత ఆ కుర్చీలు ఎప్పుడు కూర్చోవాలని చెప్పి కేటీఆర్, లేదా మా మామ ఎప్పుడు కథమవుతాడు, మా మామ కథమైన తర్వాత ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పి హరీష్ రావు. ఈ 2 విషయాలు తప్ప ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వము సమస్యల్ని వింటుంది, ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల్ని వివరిస్తామనే సోయి లేదు. నిజంగా హరీష్ రావుకి, కేటీఆర్కి నేను చెప్తున్నా, నిజంగా మీకు సిగ్గుంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు శాసన మండలి సభ్యులుగా, ప్రభుత్వ విప్పులుగా
నేను దయాకర్ గారు బాధ్యత తీసుకుంటాం. సమస్యలు ఏమైనా ఉంటే మా దగ్గర రండి, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్తాము, ముఖ్యమంత్రి గారిని మీకు కల్పిస్తాము. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మీకు సోయి లేకుండే, మీ మీ నాయన మీ మామ ఎవరిని కలిసే పరిస్థితి లేకుండే. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విషయం ఉన్నా కూడా వారు కలిసి ఆ సమస్యని పరిష్కరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఈ రకంగా కాకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఏది పడితే ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు మీ అందరు తాట తీసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తున్నా. వెంకట్ గారు చెప్పినట్టు చాలా అంశాల్లో హరీష్ రావు చాలా తొందరపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ కోయిల ముందే ఎందుకు కూస్తుందనే ఆలోచన వచ్చి కొంచెం లోతుగానే పోతే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు వాళ్ళకిప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆదాయం కావాలి. ఎందుకంటే సంపాదనే పరమావధి తప్పితే వీళ్లకు ప్రజలు పరమావధి కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర వసూలు చేయడం. హరీష్ రావు నయా వసూలు రాజా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే బాధితులు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటుండంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు ట్యాక్స్ కట్టాలన్నమాట. హరీష్ రావు ట్యాక్స్ అంటే అప్పుడేమో ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరంలో దోచుకున్నది, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒక చర్చ అయితే, ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లు చేస్తారో వీళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఇదే హౌజ్లో క్రషర్ ఇష్యూను తెర మీదకి తెచ్చి బంబార్డ్ చేసి పూర్తిగా బావబామార్దులు మొత్తం డ్రామా రక్తి కట్టించి అందరిని పిలిచి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి తీసుకున్నాడు. దానికి మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ రావు గారిని వాడినాడు. ఇక సంపాదన తప్పితే మీ బతుకు ఇంకొకటి లేదా అరబాబు? నాకు అర్థం కాదు. ఏం బతుకులు మీవి? ఇక తెలంగాణను పీల్చి పిప్పి చేస్తారు. ఇంకా కూడా వదలరాయిక తెలంగాణ. పొద్దుగాల బావ అయితే సాయంత్రం బామ్మారిది, మధ్యన నేనున్నా అని అక్క వస్తుంది. ఆమె ఎటో తెలియదు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటా. ఆయనేమో ఇంట్లో బండి ఫీలర్ దొరుకుతుంటాడు. తెలంగాణకు మీ పీడ విరగడైంది, మీ శని పోయింది అనుకుంటే దరిద్రులారా ఇప్పుడు మొత్తం మళ్ళా దోచుకునేది ఇప్పటికీ మీరే. మళ్ళా ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేరడం. ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు, ఈ అంశం మీద సరే నీకేందంటే ప్రాపగండా, హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, R&Bలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆ మినిస్టర్ దగ్గర ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నా నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా తెలుసుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవమో. ప్రాపగండా టీములతో తయారు చేసిన సమాచారాన్ని నువ్వు నీ బామ్మార్ది రోజు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రచారం కోసం చేసి మీ అస్తిత్వం కోసం, మీ బతుకు కోసం, రాజకీయ బతుకు కోసం చేస్తున్న ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏం అనిపించాలి. మా వాళ్ళు 3-4 పేజీలు రాసిచ్చిన దాంట్లో మా వెంకట్ కొన్ని చెప్పింది. కానీ నేను అంటున్నా కేటగరికల్గా ఈ అంశంలో హరీష్ రావు దమ్ముంటే, హరీష్ రావు చేసిన కామెంట్స్ మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద చర్చకు రావాలి. అంటే మీలాంటి దరిద్రులు ఉన్నారని తెలిసినాక కూడా తప్పెట్లా చేస్తాం రా నాయన? మీరు లేని దగ్గరనే క్రియేట్ చేస్తారు. మీరు ఎట్లా తయారైన మీరు మూమెంట్ నుంచి అంటే బ్లాక్మెయిల్ అనేది మీకు ఒక ఏమనాలి దాన్ని, కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యే అనుకుంటే కొడుకట్నే తయారైండు, వాళ్ళ అల్లుడట్నే తయారైండు, అక్కట్నే తయారైంది. ఇప్పుడు కొత్తగా చిన్నగా టర్న్ తీసుకుంటుంది. ఈ నలుగురు నిజంగా మీరు చేసే ప్రతి చర్య వెనుక ఆర్థిక లాభం మాత్రమే చూస్తారు. ఇప్పుడు దీంట్లో నేను అంటున్న ఈ టెండర్ల విషయంలో
ఏ అంశం మీద ఇప్పుడు వాళ్ళు వేసిండ్రు, ఒక ఆయన 25% వేస్తాడు, ఒక ఆయన 30% వేస్తాడు, వాళ్ళ ఇష్టం. లేకపోతే ఒక ఆయన 5% వేస్తాడు, ఒక ఆయన 10% వేస్తాడు. ఫైనలైజ్ చేసేది అకార్డింగ్ టు నామ్స్ కదా. మరి దానికి అప్పుడే మీకు ఇది ఫైనలైజ్ అయిందని, దీంట్లో 5,000 కోట్లు వచ్చినాయని, దీంట్లో 10,000 కోట్లు ఏదో చేయబోతుందని చెప్పిన సన్నాశివుడు నీకు నువ్వే అనుకుంటున్నావా? దానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు, ఓ పెద్ద ఎత్తున అసలు మొత్తం ఆడేది కూలిపోతుంది అన్నట్టుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఇది మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు, బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు, ఎంతొస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిరు మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో, నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాపం నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలుసుగా తీసుకున్నారు. ఎందుకు? మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి. ఎప్పుడు బీజేపీకి పోతాడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎటు పోతాడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు? ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు. కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త హరీష్. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు. ఏందో రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటాడు, మొన్ననో చూసిన నేను 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి అంటే? మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరు కలిసి చేసిన దాని మీద. ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిండ్రా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఇంకొక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతిదీ మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు. ఏదైనా ఏ పథకమైనా అంటే ఏంది? ఆ రోజేమో వాళ్ళు 2,500 పెడితే మనం 3,000 పెడదాం, వాళ్ళు 5,000 పెడితే మనం 6,000 పెడదాం. ప్రతి పథకం అన్నిట్లలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా? ఆ రోజు మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుకు పోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడిది మీకు దరిద్రులను నేను అంటున్నా. సర్వం సంకనాకిచ్చి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం? అంటే ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళ మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రగిలించి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించింది కదా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు, ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలు బెదిరించారో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా, కనీసం పీసినాశ వాళ్ళ కన్నా ఇన్ని పైసలు వస్తే ఇక చాలనుకొని కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళని సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే, ఇంకా బ్లాక్మెయిల్ దందానే. ఇది తెలంగాణ సమాజం సహించది. హరీష్ రావుని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావునే కాదు,
వీళ్ళిద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు, రోజుకొకటి ఆడ పెట్టి రావాలి ఊకినే. వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కార్ పెట్టి రావాలి, అట్లా నటిస్తున్నారు వీళ్ళు. పైగా పని చేసేటోళ్ళ మీద అబాండాలేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసేటోళ్ళ మధ్యన ఏంది పొరపచ్చాలు తీసుకురావడం, ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ టైపు మానుకోండి మీరు ఫస్ట్. మీ బాస్ ఏమో ఆయన ఎవరైనా పోతే నాకేంది, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటుడు. కానీ మీరు టీఆర్ఎస్ను సంకనాడిపించిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ అని ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవిగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయరంటే వాళ్ళు ఇచ్చారు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యి వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు లేదంటే కేసీఆర్ అండ్ కోలో ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇలా ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నువ్వు నిరూపించుకో. చర్చకు రారీళ్ళు వీళ్ళు అంతా ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రాలి, వీళ్ళు టీవీ డిబేట్లకు కూడా రారు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు. ఎక్కడైనా కూర్చుందామంటే రారు. ఒకరోజు వచ్చింది ఆయన కేటీఆర్ ఆడ కూర్చొని ఇక్కడికి రారని మనం ఆ రోజు ఈడ ఉన్నాం, సిఎల్పిలో ఉన్నాం. ప్రచారం కోసమే పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ను మరింత కాపాడుకోవడానికి ఆయన రాట్లేడు వచ్చిన నడుస్తలేదు. మొన్న ఏదో జగిత్యాల మీటింగ్ పెడితే అంతేనంటావా అనేసరికి పాపం కాకాది పవర్ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించుకోవాలంటే అని ఇప్పుడు ఈ పోటీలలో పరుగు పందెం పోటీలు ఉన్నట్టుగా వీళ్ళిద్దరు కొట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనంటున్నా హ్యామ్ రోడ్ల విషయంలో ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, మిగతా 60% నిధులు బ్యాంకు నుంచి లోన్ ఇస్తున్నది. రుణాన్ని 90 ఇన్స్టాల్మెంట్లలో 15 ఏళ్ల పాటు చెల్లిస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. ఇప్పుడు R&B రోడ్లు ఉంటాయి, పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి, ప్రధానమంత్రి సడక్ యోజన ఉంటాయి. ఇట్లా రకరకాల రోడ్లకు రకరకాల విధి విధానాలు ఉంటాయి. అది నీకు తెలియక కాదు, ఏదో మళ్ళీ R&B దాని మీద కొంచెం మళ్ళీ నడుపుకుంటే కొన్ని రోజులు నడుస్తుందనే ఉద్దేశంతో. కానీ వాటికి అన్నిటి కూడా దేనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ల యొక్క విధానాలకు స్టేట్ గవర్నమెంట్ల విధానాలకు కూడా తేడా ఉంటుంది. హ్యామ్ రోడ్స్ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్. దానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నదంటే కాంట్రాక్టర్ల కాడ తీసుకుంటున్నాను అంటున్నాను నేను. ఇలాంటి తోక లేని తలకాయ లేని ఈ విమర్శలన్నిటికి కూడా మేము ఈరోజు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వల్ల మీకేమో పని పాట లేదు, పొద్దుగా లేస్తే ఇవ్వాలి ఏం సమయం. ఇప్పుడు మన ఏమంటాము రోజుకొక దందా చేసుకోవడానికి ఒక అంశాన్ని పట్టుకోవాలి, దాని మీద చర్చ నడపాలి, దాని మీద ఎంత వస్తుందో అంత చూసుకోవాలి, సాయంత్రానికి మళ్ళీ ఎంత గిరాకీ వస్తే అంత. కాబట్టి గతంలోనే చెప్పినాం బ్లాక్మెయిల్ రావు గారు, మీరు బ్లాక్మెయిల్ చేయాలంటే కూడా నడవదు. నేను అంటున్నా ఎవరైనా వీళ్ళ బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తే పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళతో ఏమి అయ్యేది కాదని. మేము చేస్తాము, దీని మీద కొట్లాడతాము, మీకు వస్తుంది, బాగా వస్తుంది, మాకేమో నీరంటే పట్టించుకోకండి. వీళ్ళను బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక ఆయనకు బాగానే కోట్ల రూపాయలు వస్తాయట నెలకి రెంట్లు, ఒక ఆయన భూముల మీద బినామీలతో వస్తాయట. ఆ పేర్లన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి, చూద్దాం. కానీ రాజకీయం చేసేటప్పుడు ప్రజల గురించి, ప్రజా బాగు గురించి ఆలోచించాలి తప్పితే నీ వ్యక్తిగత ఆర్జన గురించి ఆలోచించొద్దని నేను హరీష్ రావుకు హితవు చెప్తున్నా. ఎందుకు హితవు అంటే ఇక మనోడు సూచనలు ఇట్లాంటి దాటిపోయింది. ఇక ఏమంటారు కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిన హరీష్ రావును మనం మార్చలేము. కాబట్టి ఆయన బ్లాక్ దందా లేదో అన్ని బయటికి చెప్తేనే
సెట్ రైట్ అయితేనేమో చూద్దాం, లేకపోతే ప్రజలే చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి ఇప్పటికీ నేను అంటున్న ఏదైనా చెప్పితే వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తున్నా. కానీ నీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంట్రాక్టర్లకు లేదు. ఈ హరీష్ రావు ట్యాక్స్ను ఎవరు కట్టకండి. వీళ్ళు ప్రతిపక్షంలో చేస్తున్న ఈ దందాల భాగోతం భవిష్యత్తులో బయట పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఆరోపణలు చేస్తారు కాబట్టి హరీష్ రావు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ కాడ ఏముంది ఆధారం? ఇప్పుడు హరీష్ రావు కాడ ఆధారం తీసుకొని రమ్మని ఈయనే కూర్చుంటాం. హరీష్ రావు కాడ రేట్ లేదు, ఒక 10 రోజులు, ఒక 5 రోజులు, దట్స్ వాట్ నేను అది చెప్పిన కదా. ఓపెన్గా టెండర్లు కూడా చారి గారు మరి మాట్లాడతారనంటే మరి ఆయనకి ఎవరు చెప్పిండో కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి ఏమైనా R&B మినిస్టర్ చెప్పిండా, లేకపోతే ఆఫీసర్ ఎవరైనా చెప్పిండ్రా వారికి? వేసిన వాళ్ళు వేసిన వాళ్ళు వేస్తారు, 25% వేస్తారు, ఒక ఆయన 30% కూడా వేస్తాడు. అది ఫైనల్ కాదు కదా, గవర్నమెంట్ కదా దాన్ని ఫైనల్ చేసేది. బ్లాక్మెయిల్ చేస్తున్నది వాళ్ళు. పైగా మీ సంగతి చూస్తాం, అధికారులను వదలం హరీష్ రావు అంటాడు. ఏంది నువ్వు వదిలేది, పీకేది ఏంది నువ్వు చేసేది? అధికారులను బెదిరించుడు అనేది చేతగాని దద్దమ్మలు చేసే పని. మీరు బెదిరిస్తేనే పాపం ఇవాళ కొంతమంది జైలుకు పోవాల్సి వస్తుంది, కొంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ని కేసులలో వాళ్ళను వద్దంటే కూడా ఇరికిచ్చేసి. కాబట్టి అధికారులు వీళ్ళు చెప్పే ఈ పిచ్చి ప్రేరేపణలు పట్టించుకోకండి. ఎందుకంటే నిజాయితీగా మీరు పనిచేయండి. మిమ్మల్ని ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం లాగా తప్పులు చేయమని ఈ ప్రభుత్వంలో పెద్ద రేవంత్ రెడ్డి గారైనా మంత్రులు ఎవరైనా కూడా చెప్పరు. వాళ్ళేమో పనిగట్టుకొని పాపం ఆ మురళీధర్ రావు గారు ఆయన అవినీతి చేయాలంటే కూడా ఆలోచించే మనిషిని తీసుకుపోయి అవినీతి దాంట్లో పెట్టి జైల్లో పెట్టిండు. ఎన్నో సుదీర్ఘ ఏళ్ళ చరిత్ర ఉంది ఆయనకు వర్క్ మీద. నేను అప్పుడప్పుడు మాకు కలుస్తుంటాడు పార్క్లో అక్కడిక్కడ వాకింగ్లో. అట్లాంటి వాళ్ళని కూడా అరవింద్ రావును ఇట్లా పోతే ఇంకా ఎంతమంది మీ బాధితులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లే వస్తాయేమో. వీళ్ళు ఎవరెవరిని చేసినామంటే అయ్యన్న తొందరలో ఛార్జ్ షీట్ వేసినట్టుంది కదా. పని కావాలంటే ఫోన్ చేయాలి, బెదిరియాలి. ఇదకపోతే అలా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఏమన్నా సీక్రెట్లు ఉంటే ఇప్పుడు చేస్తావా చేయాలి. ఇదే కథ కదా వీళ్ళు చేసింది. ఈ ప్రభుత్వం మీద కూడా అట్నే చేస్తా అంటే మీకు రాజకీయ సమాధే తథ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆరోపణలు ఇప్పుడు నేను ఒక నవీన్ రావు ఎపిసోడ్ను నేను కానీ వెంకట్ గారు కానీ అన్నాము. చలో కాలేదు అని చెప్పాలి కదా, అట్లీస్ట్ జరగలేదు అని చెప్పాలి కదా. ఎంత ప్రజాధనం ఇక్కడ అసెంబ్లీలో ఒక రోజుకు కోట్ల రూపాయల ప్రజల ధనం వినియోగించి పెడుతుంటే మీకు ట్రెండింగ్ కోసం, మీకు లాభాల కోసం అసెంబ్లీని వాడుకుంటారా దరిద్రులారా? ఇంతకంటే హీనమైన బతికింకేమైనా ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గమైన బతికింకేమైనా ఉంటుందా? నేను గతంలో కూడా చెప్పిన తెలంగాణ రావాలని కేసీఆర్కి ఎంత ఉన్నదో ఆయన మధ్యలో ఏముందో మాకు తెలుసు. జేఏసీ నాయకులుగా ఏ జంక్షన్లో ఏమేమి ఎట్లా ఆయన ఎస్కేప్ అయిందని మాకు తెలుసు. అది చెప్పడానికి చెప్పుకుందాం. కానీ నమ్మిన తెలంగాణ ప్రజలను వంచింది కేసీఆర్. అదే జాతి పుత్రరత్నాలుగా అల్లుడు రత్నాలుగా వీళ్ళు తయారైంది. తెలంగాణ అంటే ప్రేమ ఉంటే కనీసం తెలంగాణ రాష్ట్రంతోనే తీసేసారు. భారత రాష్ట్రంతోనే భారతదేశాన్ని దోచుకోవడానికి పోయిండ్రు. ఆడ కానియలే నేనే ఉన్నాం అన్నాడు మోడీ. నేనున్నాక నువ్వెందుకు రైట్కి వచ్చాను. మళ్ళా వెనుకకు వస్తుంది. మళ్ళీ ఈడికొచ్చి మళ్ళా సుధపూసలు లెక్కలు చెప్తా ఉన్నారు. మేమేదో మంచి నాయకులం అన్నట్టుగా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం కాదు, బండకేసి బాధిండ్రు, జీరోకు తెచ్చిండ్రు ఎంపీలలో. అయినా కూడా నవ్విపోదురుగాక నాకేటి. కాబట్టి ఇలాంటి నా సిగ్గు నా లజ్జ లేకుండా వ్యవహరించడం బంద్ చేయండి అని చెప్పి ఇద్దరికి బావబొమ్మార్దులకు, మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే బిల్లా రంగాలకు హితవు లాంటి హెచ్చరిక.